దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన ప్రతి వారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభం కలుగును గాక. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనాన్ని బట్టి మనం చూడగలిగితే, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదుము. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని జనాంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక చక్కని మాట ఏంటనంటే, మనమేమీ తేలేదు, మనమేమీ తీసుకొని పోలేదు. మనమేమీ తేలేదు అని ఎందుకు అంటున్నాడు అంటే, మనం ఈ భూమి మీదకి తల్లి గర్భంలో రూపుదిద్దబడినప్పుడు మనం ఒక పదార్థం. ఆ పదార్థానికి దేవుడు ప్రాణం ఇచ్చాడు, ఆ ప్రాణానికి రూపం ఇచ్చాడు. ఆ రూపము స్త్రీగాను పురుషునిగాను మారి పెరిగి పెద్దదై ఆ తరువాత ఎండిపోయిన ఆకు వలె చనిపోతున్నాం మనం. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకంలోకి మనం వచ్చేటప్పుడు మనం కనీసం మన పేరు కూడా తీసుకురాం. ఎందుకని? పుట్టేది ఆడపిల్లో తెలీదు, మగపిల్లోడో తెలీదు. చాలామంది అనుకుంటారు, ఆడపిల్ల అయితే ఈ పేరు పెడదాం, మగపిల్లవాడైతే ఈ పేరు పెడదాం అని అంటారు. అయితే పెరిగి కొంత సమయం వచ్చేంత వరకు ఉయ్యాల్లో అంటే 21 రోజు వరకు పేరు అనేది లేదు. మనకు మనం పిలుచుకోవడమే తప్ప అధికారికంగా ఆ పిల్లవాడికో ఆ పిల్లకో పేరు పెట్టగలమా? మనం పిలుచుకోవటమే. ఏంటి ఆ పేరుతో పిలుస్తున్నారంటే, ఈ పేరు పెడదాం అనుకున్నాం, ఇంకా పేరు పెట్టలేదుగా అంటారు. అంటే పేరు పెట్టడానికి కూడా ఒక సమయం ఏర్పడి ఉంది. దేవుని వాక్యం కూడా అందుకనే చెప్తుంది, నవ్వటానికి, ఏడవడానికి, తినడానికి, పడుకోవడానికి, ఆఖరికి చావటానికి కూడా ఒక సమయం ఉంది. దేవుని జనాంగం గమనించండి, ఇప్పుడు పుట్టేటప్పుడు మనం ఏమీ తీసుకొని రాలేదు, అదే పేరు కూడా. చనిపోయాక ఆ పేరు కూడా మన పక్షాన ఉండదు. సంవత్సరం ఆఖరికి కన్న కొడుకైనా కన్న కూతురైనా భార్య అయినా ఏమని చెబుతుంది అంటే, బాడీని తీసుకొని వస్తున్నాం, బాడీని పడుకోబెడుతున్నాం, బాడీని పాతి పెట్టాం అని చెప్తారు. అంతే తప్ప అప్పటి వరకు నాన్న లేకపోతే అమ్మ లేకపోతే అక్క అని పిలిచిన వారు అప్పుడు మళ్ళీ పిలవరు. అక్కని కానీ నాన్నని కానీ పిలవరు. ఇంకాసేపట్లో మనం పాతి పెట్టేస్తాం, ఇక మట్టేసేస్తాం, లేకపోతే కాల్ చేస్తాం అన్నప్పుడు ఒకసారి పిలుస్తాం. ఎందుకు పిలుస్తామంటే పాతకాలపు ఆనవాయితీ. ఏమిటి ఆనవాయితీ? చిన్నప్పుడు అంటే మన చిన్నప్పుడు పూర్వకాలంలో చక్కని వైద్య వ్యవస్థ, సంపూర్ణమైన వైద్య వ్యవస్థ లేదు. అప్పుడు ఇప్పుడు కూడా వైద్య వ్యవస్థ ఉందనుకోవటమే. ఎందుకనంటే వైద్యులు నిర్ధారించిన తరువాత కూడా, ఒక డెత్ సర్టిఫికేట్ రాసి ఇచ్చిన తర్వాత కూడా బరియల్ గ్రౌండ్కి వెళ్ళినాక లేచిన వాళ్ళు ఎంతోమంది, ఆ రోజు నుండి ఈ రోజు వరకు. స్తోత్రం. అవునా కదా? అందుకని ఏం చేస్తారనంటే, ఎక్కడైనా ప్రాణం ఉందేమో లోపల, అందుకని ఇంటి దగ్గర నుంచి శ్మశాన వాటికి తీసుకెళ్లే లోపల ఒక 2 చోట్ల 3 చోట్ల దింపి కొడుకుతోనో కూతురుతోనో భార్యతోనో చెవిలో పిలిపిస్తారు. మనం దాన్ని ఏమని చేసామంటే ఆచారం చేసాం. మనం దాన్ని ఏం చేసాం? ఆచారం చేసాం. కానీ అది వాస్తవానికి ఆచారం కాదు. ఏంటనంటే, ఏదన్నా అవకాశం ఉందేమో, పూర్వీకులు ఆ రోజుల్లో అవకాశం ఉందేమో, ఎక్కడైనా లెగుస్తాడేమో అని చెప్పి చనిపోయిన తర్వాత ఆ మనిషిని ఇంటి దగ్గర నుండి శ్మశాన వాటికి తీసుకెళ్లే లోపల ఏం చేస్తారంటే, 3 సార్లు ఆపి, ఎక్కడో దగ్గర ఆపి చెవిలో పేరు పెట్టి పిలుస్తారు గట్టిగా. నానాలే అని కానీ, అమ్మాలే అని కానీ, లేకపోతే పేరు పెట్టి కానీ పిలుస్తారు. పిలిచినప్పుడు లేచిన వాళ్ళు ఉన్నారు, దేవుడు కనికరించాడో లేకపోతే ఆయుష్ ఉందో, చనిపోయారు అనుకున్నారో తర్వాత సంగతి. కానీ పిలిచినప్పుడు లేచిన వాళ్ళు ఉన్నారు. అది ఈ రోజున అందుకని ఏమైపోయిందని అంటే,
ఆచారం అయిపోయింది, అలవాటుగా మారిపోయింది. ఇంటి దగ్గర నుండి సమాధి దగ్గరికి వెళ్ళే లోపల 3 సార్లు దింపాలి, చెవులో పిలవాలి అనేటువంటిది. దేవుని బిడ్డలారా గమనించండి, పుట్టేటప్పుడు ఏమి తీసుకురాలా, పోయేటప్పుడు మనం ఏమి తీసుకుపోమని వాక్యం సెలవిస్తుంది తేటగా. కానీ ఈరోజు మనిషి ఏమైపోయాడు అని అంటే ఆశాజీవి అయిపోయాడు. ఆశపడడంలో తప్పు లేదు, కానీ దురాశ పడడంలోనే తప్పు. ఆశపడడంలో తప్పేమి లేదు. నేను మంచివాడిని, నేను మంచిదాన్ని, లేకపోతే ధనవంతుడిని, ధనవంతురాల్ని, అందగతిని, అందగాడిని, లేకపోతే పరపతి ప్రఖ్యాతి కావాలని ఆశపడడంలో తప్పు లేదు. కానీ దేవుని బిడ్డలారా గమనించండి, మనము మనకు కలిగిన వాటిని బట్టి తృప్తి పొందాలి అని వాక్యం మొదట సెలవిస్తుంది. ఎందుకని తృప్తి పొందాలి? ఎందుచేత మనం ఈ రోజున ఈ రీతిగా మనము తృప్తి పొందలేకపోతున్నాము అని అంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే, అక్కడికి తిరిగి వెళ్ళేదను. ప్రసంగి గ్రంథం 5:15. చదవండి. తల్లి గర్భము నుండి వచ్చెను, తాను వచ్చినట్లే దిగంబరిగాని మరలా పోవును. చూశారు ఎన్ని చోట్ల చక్కగా లేఖనాలు జలవిస్తున్నాయో. ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేము. ఎలా వచ్చామో అలాగే మనం వెళ్ళాలి. అయితే మనం ఈ రోజున ఎలా వచ్చాము, ఎలా వెళ్తున్నాం, ఇది మన పాఠ్యాంశం. ఈరోజు మనము దేవుడు మనతో మాట్లాడేటువంటి చక్కని అంశం ఏమిటి అని అంటే, ఎలా వచ్చాం, ఎలా వెళ్తున్నాం. ఎలా వచ్చాం? దిగంబరిగా. తర్వాత ఇంకా ఎలా వచ్చాం? నా ప్రశ్న మీకు అర్థమయ్యే ఉండాలి. ఎలా వచ్చాం మనం? ఏమండి, తల్లి గర్భం నుండే ఎలా వచ్చాం? దిగంబరిగా. ఆ తర్వాత పేరు లేకుండా, ఆ తర్వాత మలినము లేకుండా, పాపము లేకుండా వచ్చాం కదా. పుట్టినప్పుడు జన్మతః పాపాన్ని దేవుడు కడిగేసాడు కనుక అది మన మీద ఉన్నా లేనట్టే. ఎందుకని యేసు ప్రభువుల వారు మనల్ని బట్టి చనిపోయారు, మనల్ని బట్టి పాప క్షమాపణ నిమిత్తమై ఆయన భూత భవిష్య వర్తమాన దినాలలో ఉన్నటువంటి ప్రతి మానవుని బట్టి ఆయన మరణించాడు గనక మనలో పాపము జన్మతః లేదు. పుట్టినప్పుడు జన్మతః లేదు. ఎందుకని దావీదు మహారాజు అంటాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించెను అని అంటాడు. ఆ పాపము ఇప్పుడైతే లేదని నేను చెబుతున్నాను. ఎందుకని మన పాపముల నిమిత్తమే కదా యేసు ప్రభువుల వారు చనిపోయింది, మన శాపముల నిమిత్తమే కదా యేసు ప్రభువుల వారు మరణించింది. ఈ శాపం నిమిత్తమై, ఈ పాపం నిమిత్తమై యేసు ప్రభువుల వారు మరణించారు గనక మన మీద ఇక మీదట జన్మ పాపం అనేది లేదు. దేవునికి స్తోత్రం. మరి ఏ పాపం ఉంది అని అంటే కర్మ పాపము ఉంది. ఏ పాపం ఉంది? కానీ పుట్టిన బిడ్డకి కర్మ పాపం ఏముంది? పుట్టిన బిడ్డకి కర్మ పాపం అనేది ఉంది లేదుగా. అంటే వాళ్ళప్పుడు వరకు ఆలోచనలు, పసిపిల్లల ఆలోచనలు ఎట్టున్నాయి. అందుకని ప్రభువుల వారు అంటారు, మీరు పసిపిల్లల హృదయము కలిగి ఉండండి, మీరు చిన్నపిల్లలను పోలి ఉండండి, చిన్నపిల్లలు అయిపోండి అని అంటున్నాడు. ఎందుకని వాళ్ళల్లో కక్ష కార్పణ్యాలు లేవు. ఏమండి, దుర్మార్గత లేదు, పాపం లేదు, దురాలోచన లేదు, ఏ విధమైన తలంపులు లేవు. వచ్చినప్పుడు ఎంత క్లీన్ హార్టెడ్గా మనం వస్తున్నామో చనిపోయేటప్పుడుగా మన హృదయం అంతా మలినములతో నింపబడిపోతుంది. కానీ ఎవరికైతే అవకాశం దొరికిద్దో వాళ్ళు ధన్యులు. అదేంటండి అవకాశం అంటున్నారు? ఎస్, అవకాశం అనేది అందరికీ రాదండి. ఇప్పుడు మోసెస్ గారికి మరి దేవుని కృపను బట్టి చక్కని అవకాశం ప్రభు ఇచ్చాడు. ఆవేళ చనిపోక ముందు ఆదివారం అనుకుంటాను సాక్ష్యం చెప్పారు పాయకపురం మందిరంలో. ఇలాగ ఆయన పరిస్థితి బాగలేదు, నేను చెప్పాను, తెలుసో తెలియకో ఎక్కడో ఎప్పుడో మనం చేసిన పొరపాట్లన్నిటిని ఒప్పుకో అని చెప్పాను. దేవుని దయ వల్ల ఆయన ఒప్పుకుంటానని చెప్పారు. అది జరిగింది. సోమవారం రాణక్క వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం. ఆవేళ అక్కడికి వచ్చారు. అమ్మ ఎలా ఉన్నారు మోజెస్ గారు అంటే పర్వాలేదండి అని చెప్పారు. మంగళవారం ఉదయం మరలా శ్రీకాంత్ గారు ఫోన్ చేశారు, అన్న బాగోలేదు నాన్నకి, హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాం అని చెప్పి. సరేనయ్యా
ప్రార్థన చేద్దాం, ఏదైతే అదైంది అని చెప్పి. మంగళవారం ఉదయం 10 గంటల ఆ ప్రాంతానికి మళ్ళా ఫోన్ చేశారు, అన్న లేరు, కాలం చేశారు అని చెప్పి. దేవుని బిడ్డలారు గమనించండి, ఆ టైంలో మరి మణిమ్మ గారు వ్యక్తిగతంగా ఆయన్ని పోగొట్టుకున్నాననే బాధ ఒకటి తప్ప ఆయనను శాశ్వతంగా పోగొట్టుకున్నామనే బాధ లేదు. దేవునికి స్తోత్రం. ఎందును బట్టి అవకాశం ఉందిగా, ఏమంటే అవకాశం ఉందిగా. పాపాన్ని ఒప్పుకునే అవకాశం ఉంది, కడుగుకునే అవకాశం ఉంది, సరి చేసుకునే అవకాశం ఉంది, సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఈ అవకాశం అందరికీ రాదు. ఈ అవకాశం అందరికీ రాదు. ఎంచేత రాదు, ఎలా రాదు అని మీరు అడగగలిగితే నేను ఒకటే సమాధానం చెబుతాను. చనిపోయిన వారు కొంతమంది పడకపైనే చనిపోయారు. నిన్ననే ఉదయమే అనుకుంటాను, నేను కోటేశ్వరరావు గారు మావయ్య మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నాం ఇలాగే నేను బ్రెయిన్ స్ట్రోక్ గురించి, వాళ్ళ నాన్నగారి గురించి, మా నాన్నగారి గురించి మాట్లాడుకుంటుంటే ఆయన చెప్పారు, తెల్లవారుజాము 12 గంటలకి ఏమో బ్రెయిన్ స్ట్రోక్ వస్తే మరలా ఉదయం మధ్యాహ్నం వరకు ఆయన బాగానే ఉన్నారు. కళ్ళు మూసుకొని మాట్లాడుతూ కళ్ళు మూసుకొని చనిపోయారు. మరి మా అమ్మగారి విషయంలో కానివ్వండి, మా నాన్నగారి విషయంలో కానివ్వండి, ఆఖరి కోరిక లేకపోతే ఆఖరికి ఏం మాట్లాడతాడు ఎందామనే ఆలోచన అంటూ ఏమీ లేదు. ఆఖరిగా ఆయన మాట్లాడిన మాటలు మాత్రం ఇప్పటికీ రింగ్ అవుతూనే ఉంటాయి, చెవిలో మోగుతూనే ఉంటాయి. ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టి ఇక మీరు బయటికి వెళ్ళండి, ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తున్నాం అనేదాకా ఆయన మాట్లాడిన మాటలన్నీ నా చెవులు ఇప్పటికీ రివైండ్ ప్లే అవుతూనే ఉంటాయి. ఇక ఆ తర్వాత ఏం మాట్లాడలేదుగా. అవకాశం ఉంటుందా? అందరికీ ఉండదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, మనం ఈ లోకంలోనికి ఎలా వచ్చామో అలాగే మనం వెళ్ళిపోతున్నాం. కానీ అలాగే మనం వెళ్తున్నామా అని అంటే లేదు. మనం ఎలాగైతే కల్మషము లేని పసిపిల్లల హృదయమును కలిగి ఉన్నామో, మనము మరణించేటప్పుడు కూడా అదే చక్కని పసిపిల్లల హృదయాన్ని మనం కలిగి ఉండాలి. అది దేవుని ఉద్దేశం మనల్ని బట్టి. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే మధ్యలో ఎన్నో రకాలుగా మనకు అవకాశాలు కల్పిస్తుంటాడు, సరి చేసుకోవటానికి, సరిదిద్దుకోవటానికి. కానీ ఏమంటారు అని అంటే, నాకు ఇంకా చాలా టైం ఉందిగా, ఇప్పుడే కాదుగా. ఎవరు కావాలి, ఎవరు అనుకుంటారు ఇంకా టైం ఉందని? ఏమండి, దేవుని వాక్యం కూడా చెప్తుంది, ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఎందుకని దెర్ ఈజ్ నో టైమ్ ఎట్ ఆల్, దెర్ ఈజ్ నో ఛాన్స్ ఎట్ ఆల్. అవకాశం ఉందో లేదో తెలీదు. ఈ క్షణం మనది, ఈ క్షణమే మనది, ఆ తర్వాత వచ్చే క్షణం కూడా మనది కాదు. అందుకని ఈ క్షణాన్ని బట్టి ఏమంటున్నాడు భక్తుడు, మీరు అన్నపానములు, చదవండి ఆ మాట ఒకసారి తిమోతి పత్రికలో, మీరు అన్నవస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున తృప్తి లేని వారం అయిపోయాం కనుకనే మనలో పాపం అనేది పెరిగిపోతూ ఉన్నది. దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి, ఇవ్వనై ఉన్న దాన్ని బట్టి, ప్రతిదాన్ని బట్టి యోబు ఏమంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. ఆ తృప్తి ఎక్కడుంది జనాలకి ఈవేళ? పోయిందా? పోయిందని కూర్చొని రోజులు తరబడి ఎడుగుతూ ఉంటాం. మా నాయనమ్మ, చిన్న నాయనమ్మ గారు, పుష్పమ్మ గారు, సుశీలమ్మ గారు ఏం చేశారంటే, మరి పుష్పమ్మ గారికి పిల్లలు లేరని చెప్పేసి సాంబాబు చిన్న అన్న పుట్టినప్పుడు ఆయనకి దత్తత ఇచ్చేసారు. అందరికీ విదితుని. ఆయన చనిపోయాడు. సాంబాబు చిన్న తర్వాత ఇంకో కుమారుడు కలిగాడు పుష్పమ్మ గారికి. ఆయన ఇంకా బతికే ఉన్నాడు దేవుని దయ వల్ల. ఏమండి, దేవుని దయ వల్ల బతికే ఉన్నాడు. సాంబాబు చిన్న చనిపోయాడని ఆమె చనిపోయేంత వరకు కూడా ఆమె ఏడుస్తూనే ఉందండి. ఏడ్చి 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 కళ్ళల్లో నరాలన్నీ పాడు చేసుకుని ఏమండి చూపును కోల్పోయి ఇబ్బంది పడింది. ఇప్పుడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఇంకో కుమారుడు ఉన్నాడు. సరే, పోయినవాడు పోయాడు. ఉన్నవారిని బట్టి అన్న మనం ఆనందిద్దాం, ఉన్నవారిని బట్టి మనం అన్న సంతోషిద్దాం అని అనేది ఈ రోజుల్లో చాలామందికి లేని ఆలోచన. జనాలు మనల్ని విడిదిలిపోతారు. ఏదో ఒక రోజున మనం కూడా వదిలిపోవాల్సిందే భూమిని. అవునంటారా కాదంటారా? మనమేమి ఇక్కడ టెస్ట్ వేసుకుని కూర్చోం కదా. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళని బట్టి ఉన్నోళ్ళని హింసించడం ఏంటికి?
వాళ్ళు వెళ్ళిపోయారు. చాలామంది అంటారు పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు. సరే, వాళ్ళు మంచోళ్ళు కాబట్టి మనకంటే ముందు వెళ్ళిపోయారు, వండర్ఫుల్, బాగుంది. మరి ఉన్నోళ్ళ పరిస్థితి ఏంటి అంటే, మీకు కుటుంబం ఉంది, దేవుడు మీకు కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? మీకు బిడ్డల్ని ఇచ్చాడు, ఆ బిడ్డల పరిస్థితి ఏంటి? భర్తనిచ్చాడు, ఆ భర్త పరిస్థితి ఏంటి? భార్యనిచ్చాడు, భార్య పరిస్థితి ఏంటి? దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆ కుటుంబానికి మనం ఏం చేయాలా? ఆ కుటుంబానికి మనం ఏం చేయాలి? మేలు చేయాలి. ఇంకోటి ఏం చేయాలి? మనం ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. మన పాత్రకు కూడా న్యాయం చేయాలి. కానీ ఈరోజు చేసేవాళ్ళు లేరు. అందుకని ఏమంటున్నాడు? మనము అన్నపానములు, తర్వాత ఆహారము, తర్వాత వస్త్రము, ఈ 2 విషయాలు చెప్తున్నాడు. మొదట మనం తిని ఈ పూట గడిచిపోయిందయ్యా నీకు స్తోత్రం. ఎందుకని చెప్పా? చాలామంది అంటారు రేపు కలుగుతా అంటాం. కలుగుతామా? అవకాశం ఉందా? గ్యారంటీ వారంటీ ఏమైనా ఉందా? చైనా పీసుల కన్నా వారంటీ గ్యారంటీ ఉందేమో మనకి? అసలు లేదు. వాటికన్నా డేంజర్ పీసులు మనం. దేవునికి స్తోత్రం కదా. మనకు అసలు ఎటువంటి గ్యారంటీ లేదు. సాయంత్రం కలుగుతా, రేపు కలుగుతా, మొన్నటి దినాన్న ఏమండి, ఏ రోజు? పోయిన ఆదివారం అనుకుంటాను కదండి. పోయిన ఆదివారం, అంతకుముందు ఆదివారం మీ ఇంటి దగ్గర ఆయన చనిపోయారు, ఎలక్ట్రీషియన్. మొన్న ఆదివారం కాక అంతకుముందు, మొన్న ఆదివారం కాక అంతకుముందు ఆదివారం నేను కోటేశ్వరమ్మ ఎలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మధ్యాహ్నం దాకా ఒక వ్యక్తి కలిసే ఉన్నాడు. ఇలాగే ఒక ఫంక్షన్కి వెళ్ళారు, అక్కడ భోజనం చేశారు, ఇంటికి వెళ్ళారు, పడుకున్నారు. ఏదో గుండెల్లో నొప్పి అన్నారంట, హాస్పిటల్కి తీసుకెళ్ళి దారి మధ్యలో చనిపోయారు. ఆయన సాయంత్రం కలుగుతా, రేపు ఉదయం ఫలాంది చేద్దాం, రేపు ఉదయం ఇది చేద్దాం, రేపు ఉదయం అది చేద్దాం అని చెప్పుండొచ్చు. కానీ దెర్ ఈజ్ నో ఛాన్స్ ఎట్ ఆల్ మై ఫ్రెండ్స్. అవకాశం లేదు అక్కడ. అందుకని ఈవేళ ఈ మధ్యాహ్నం కాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడేది ఏంటి? ఎలా వచ్చాం మనం? ఎలా వచ్చాం? తల్లి గర్భంలోకి ఏమీ లేని వారిగా వచ్చాం. ఎలా వెళ్ళిపోతున్నాం? ఏమీ లేని వారిగా వెళ్ళిపోతున్నాం. అక్కడ దాకా బాగానే ఉంది. పుట్టేటప్పుడు పేరు లేదు, చచ్చేటప్పుడు పేరు లేదు. పుట్టేటప్పుడు దిగంబరులమే, చచ్చేటప్పుడు కూడా అవకాశం ఉంటే ఏదో గొడ్డ గొప్పుతారు, లేకపోతే చూడతారు. అది ఇంచుమించుగా దిగంబరత్వమే. ఏమండి? దిగంబరులమే. ఆ తర్వాత ఏమండి, పేరు లేదు, దిగంబరులం, ఏమీ తీసుకొని రాలేదు, తీసుకొని వెళ్ళలేదు. ఇక్కడ దాకా బాగానే ఉంది. కానీ మనం చనిపోయే సమయానికి మన హృదయము పుట్టినప్పుడు ఎలా ఉంది, మన హృదయము మనం చనిపోయేటప్పుడు ఎలా ఉంది, ఇది అందరం గమనించాల్సినటువంటి విషయం. మన హృదయం పుట్టినప్పుడు ఎట్టుంది? ఎవరి మీదన్నా కక్ష ఉందా? ఎవరి మీదన్నా కోపం ఉందా? ఎవరి మీదన్నా అసూయ ఉందా? ఎవరి మీదన్నా ద్వేషం ఉందా? మరి చనిపోయేటప్పటికి భర్త అంటే ద్వేషం, భార్య అంటే ద్వేషం, బిడ్డలంటే ద్వేషం, ఇంటి పక్కన వాళ్ళంటే ద్వేషం, ఇంటి అనుకోవాలంటే ద్వేషం. చాలామంది అంటారు ఏమీ తీసుకొని పోవట్లేదు అంటాం, కానీ ఇదంతా మనం తీసుకొని పోయేదే. ఎక్కడికి తీసుకెళ్తున్నాం? దేవుని ఎదుట మనం నిలవబడినప్పుడు ఇదిగో ఈ సాక్ష్యాధారాలుగా నిలబడతాయట. మనం కూర్చున్న కుర్చీ కూడా రేపు దేవుని దగ్గర సాక్ష్యం చెప్పిందంట. నా హృదయంలో ఎవరి మీదైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా క్రోధం ఉంటే అది దేవుని దగ్గర కనపడింది. ఏమి తీసుకుపోవట్లేదని మనం అనుకుంటాం. మన చేతులారానే మనమే ఏం చేసుకెళ్తున్నాం? కీడుని తీసుకెళ్తున్నాం. ప్రభు అంటాడు, ఏనాటి కీడు ఆనాటికి చాలు, వదిలే. కోపపడుడి కానీ పాపము చేయకండి. బాధ కలిగిద్ది. ఇప్పుడు వేరే కాదు, ఇప్పుడు ఈ పక్కన ఇంట్లో ఎవరు లేరు, కానీ ఈ ఇల్లు ఉన్నారు, వాళ్ళు ఇల్లు ఊడుస్తున్నారు. ఇల్లు ఊడ్చే క్రమంలో అటు ఇటు ఊడుతారు. ఊడ్చినప్పుడు కాస్త కసువు మన ఇంటి ముందు పడిద్ది. ఏమై చూసుకొని ఊడ్చే పని లేదా అని అన్నాం అనుకోండి, నువ్వే రావాలి, ఇక చెప్పాలి నాకే, మా కళ్ళు లేవుగా, నువ్వు చెబితే తుడుస్తాం. ఎట్ట తొడవాళ్ళు చెప్పు అంటారు. చూడలేదులే అంటే పోయా, సరే తుడిచేస్తాలే అంటే పోయా. ఏమో కూడా కళ్ళు పోయినాయా, అవి పోయినాయా, ఇవి పోయినాయా అని వస్తాయి. దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు కోపం పట్టినాం, ఆ రోజుకి అది పోవాలి, ఆ పూటకి అది పోవాలి. అది మన హృదయంలో ఉందనుకోండి, అది కీడుగా మారిపోతుంది. దేవుని వాక్యం చెప్తుంది, ఇప్పుడు ఆ కీడు ఏమవుతుంది?
పాపముగా పరిగణించబడుతుంది. ఇప్పుడు సూర్యాస్తమయం అయ్యేపాటికి ఒక వ్యక్తి మీద నువ్వు మనస్సులో పెట్టుకున్న బాధ ఒకప్పటి కీడు అనుకుంటే ఇప్పుడు అది ఎలా కీడైంది? ఇప్పుడు మణమ్మ గారిని మీద నేను కోపం పెట్టుకున్నా, అది నాకు ఎలా కీడవుతుంది? జాగ్రత్తగా ఆలకించండి. కోపం ఉంది, అది ఆ క్షణంతో పోవాలి. కానీ మనోళ్ళు ఏం చేస్తారు? అశోకుడు చెట్లు నాటెను, అశోకుడు చెట్లు నాటెను, అశోకుడు చెట్లు నాటెను చదువుతూనే ఉంటారు. ఇక చదివిందే పాచిపల్ల చదువు అన్నట్టుగా ఇక చదువుడు నెలల తరబడి సంవత్సరాల తరబడి అశోకుడు చెట్లు నాటెను, మణమ్మ గారి మీద రబ్బుని కోపం ఉండేను. ఇది జరుగుతూనే ఉంటుంది. కుదరదు అలాగే. దేవుని వాక్య ప్రకారంగా అలా కుదరకూడదు. దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నటువంటి మనము నా మైక్ అంటే ఆ మైక్ దగ్గర ఎవరైనా ఉంటే ఇచ్చేయండి, పాపం వెళ్ళిపోతుంది తొందరగా. చిక్కుపడ్డ ఎవరైనా ఉన్నాయా? ఎవరి లేవంట. మంచి జాగ్రత్తగా తిని. ఇప్పుడు మణమ్మ గారి మీద ఆమె చేసిన తప్పును బట్టి, ఆమె చేసిన పొరపాటును బట్టి, లేకపోతే అది నాకు పొరపాటు అనిపించి నేను ఆమె మీద కోపం పెట్టుకున్నా, అది కీడుగా ఎలా మారిద్ది? అది కీడు ఎలా అయ్యిద్ది? జాగ్రత్తగా అండి. ఇది సూర్యాస్తమయం అయ్యేపాటికి ఈ రోజుది. కానీ రేపటికి కూడా నేను మణమ్మ గారి మీద కోపం పెట్టుకున్నాను అనుకో, అది కీడవుద్ది. అది ఎల్లుండికి కూడా ఉందనుకో, అది పాపం అవుద్ది. ఇక ఏమైంది? పాపం తర్వాత పరిపక్వమై మరణమును గనిద్ది. ఈరోజున బీపీలు షుగర్లు ఎట్ట వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? అందుకే కదా. అన్నోడు బాగానే ఉంటాడు, అనిపించుకున్న ఆమెకి బీపీ షుగర్ వస్తాయి. అన్నోడు శుభ్రంగా తిరుగుతూ ఉంటాడు, ఆమె ముందే స్వీట్లు తినుకుంటా. ఏమో పాపం మామిడికాయలు తినలేదు, స్వీట్ తినలేదు, ఏమీ తినలేదు, అయ్యయ్యో అని బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఎలా నేను చెప్పింది? అన్నోళ్ళు బాగానే తిరుగుతున్నారు, అనిపించుకున్న వాళ్ళు మనమే రివైండ్ ప్లే ఖాళీగా ఉంటే ఇదే పనిగా కూర్చొని ఏం చేసాడాడు, ఏమన్నాడు, ఎట్టన్నాడు. ఇక మళ్ళీ కోపం వచ్చేది, మళ్ళీ ఊరిపోతాయి. ఊరుకో అని సముదాయితే ఊడని ఓకే. ఇక ఖాళీ ఉన్నామంటే బొర్రలో క్యాసెట్ వేసుకోవడమేగా. ఆలోచన చేసి లేనిపోయిన రోగాలు తెచ్చుకోవటమే. అందుకనే అంటున్నాడు, ఏనాటి కీడు చనిపోవలసిన వారమే, ఎట్టన్నా చనిపోవలసిన వారమే, రోగాలతోనో వ్యాధులతోనో బాధలతోనో చనిపోవలసిన వారమే. కానీ పాపముతో చనిపోకూడవలసిన వారం మనం, పాపముతో చనిపోకుండవలసిన వారు మనం, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు మనం, విముక్తులు పొందిన వారు మనం, పరిశుద్ధత పొందుకున్న వారు మనం, ఆయన పోలికను ధరించిన వారు మనం, ఆయన స్వరక్తము చేత కడగబడి శుద్ధులుగా నిర్దోషులుగా చేయబడిన వారమైన మనము ఆయన ఎదుట నిర్దోషిగా నిలబడాలి. కానీ నిలబడతామా? నిలబడగలమా? నిలబడతామా? లేదు, అవకాశం లేదు. నిలబడొచ్చా? ఏమో తెలియదు. నిలబడగలమా? ఎస్, 100కి 200% నిలబడవచ్చు. ఎప్పుడు? ఎవరిని బట్టి? నువ్వు పాపము మనస్సులో పెట్టుకోకుండా ఉన్నప్పుడు, నువ్వు తల్లి గర్భము నుండి ఎలాగైతే నిష్కలంకముగా, నిందారహితముగా, నిర్మలమైన హృదయముతో నువ్వు వచ్చావో, అదే నిర్మలమైన హృదయంతో దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడి 24 పరిశుద్ధుల జాబితాలో మనం ఉంటాం. స్తోత్రం. యేసు ప్రభుల వారే మనకి ఎదురు వస్తాడంట మనల్ని ఆహ్వానించడానికి. అలా రావాలి, అలా చేయాలి అని అంటే దేవుని బిడ్డలారా, ఇక్కడున్న కాసేపు ఆ కాసేపు అంటారేంటి? మా జ్యోతిష్కుడు చెప్పాడు 40 సంవత్సరాలని. మీకు ఎన్నో మార్లు చెప్పినట్టుగా నాకు గుర్తు. ఒకానొక పరిస్థితిని బట్టి మేమందరం కలిసి ఒక జ్యోతిష్కుడిని కలవడానికి వెళ్ళాం. ఆయన ఎవరయ్యానంటే, ఏలు ముద్ర వేస్తే, ఏంటిది? ఏలు ముద్ర వేస్తే నీ పేరు, మీ తల్లిదండ్రుల పేర్లు అన్నీ చెబుతాడు. ఏం చేస్తున్నావు, ఏం చేస్తావు, ఎప్పుడు బాగుంటుంది, ఏం బాగుంటుంది అన్నీ చెబుతాడు అనమాట. ఆయన ఒక కేరళ, ఆయన తాళపత్ర గ్రంథాలు చూసి మరి చెబుతాడు. మా వాళ్ళందరూ వెళ్ళాం. చెప్పా కదా నేను, ఒక భయంకరమైన పరిస్థితి, ఇప్పుడు అవసరం లేదు అందుకని చెప్పట్లేదు నేను అది. ఏమండి, వెళ్ళాం, అందరి చూశాడు. ఒక 6 మేము వెళ్తే ఓ 3 4 చూశాడు.
ఒక ఇద్దరి తాళపత్ర గ్రంథాలు లేవు, ఒక నెల తర్వాత రండి అన్నాడు. అందులో నేను కూడా ఒకడిని. గమనించండి, ఈ వారంలో ఎవరైతే ముందు చూపించుకున్నారో వాళ్ళందరికీ చెప్పినట్టు జరుగుతున్నాయి. ఇక మాకు ఎక్కడ లేని భయము, వణుకు, పునుగు, వడ దడ అన్నీ జరుగుతున్నాయి. ఎందుకని? వాళ్ళకన్నీ జరుగుతున్నాయి, మా గ్రంథాలేమో లేవంటున్నాయి. ఇప్పుడు మా బతుకులు అట్టేడిచి నీవు అని చెప్పి, సరే ఆఖరికి 1 నెల రోజుల తర్వాత, 2 నెలలు వారం తర్వాత తెచ్చాడు. అవన్నీ చెప్తున్నాడు. అందరి పేర్లు అయితే చెప్పాడు, కానీ నా పేరు చెప్పలేకపోయాడు. ఎందుకని? బిబ్లికల్ నేమ్ కదా, నా పేర్లు చెప్పలేకపోయాడు. నేనే చెప్పాను. మా అమ్మగారు నాకు ఎంతో వయసు వచ్చే వరకు బతుకుతుందని, మా నాన్నగారు నాకు ఫలానా వయసు వచ్చేదాకా బతుకుతారని చెప్పారు. మరి ఏది? నా కొడుకు మొహం కూడా చూడలే మా అమ్మ. తర్వాత ఎతికి ఆయన ఎక్కడన్నా కనపడతాడు, ఎందుకు ఎట్లా జరిగిందని అడుగుదామని. దేవుని దయ వల్ల ఆయన లేడు అక్కడ. ప్రియమైన వారులారా, ఈ రోజున మరి దేన్ని నమ్మాలి మనం? ఎవరు చెప్పింది నమ్మాలి మనం? కానీ ఒకటి మాత్రం నమ్మాలి, ఈరోజు ఈ క్షణం మనది. ఈ క్షణాన్ని మనం ఏం కలిగి ఉండాలా? తృప్తి కలిగిన వారమై ఉందుముగాక. గట్టిగా. ఎప్పుడైతే మనం తృప్తి కలిగి ఉంటాం, మనకున్న దాన్ని బట్టి, రేపటిని బట్టి మనం చింతించాల్సిన పని లేదు, రేపటిని బట్టి మనం ఆలోచన చేయవలసిన పని లేదు. ఎందుకని? దేవుడు మనల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు, దేవుడు మనల్ని ఆనందింపజేస్తూ ఉంటాడు. ఏ భయం లేదు, ఏ బాధ లేదు. ఎందుకని? యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము కదలక నిలచుండు సియోను కొండవలే ఉందురు. ఆ కొండ ఎలాగుందో మనం కూడా అలాగే ఉంటాం. దేవునికి స్తోత్రం. అలా ఎలా చెబుతావయ్యా? అబ్రహాముకి చెప్పాడు దేవుడు, ఆకాశ నక్షత్రాలను చూడు, ఇసుకను చూడు, నేను అట్ట నీ సంతానాన్ని చేస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ అట్టగే ఉన్నాంగా. హల్లెలూయా. మనం అట్టగే ఉన్నాంగా. మరి అలా ఉన్నప్పుడు మనం దేవుని నమ్మాలిగా, దేవుని వాక్యాన్ని నమ్మాలిగా, లోబడాలిగా. అలా మనం కూడా లోబడి అన్నవస్త్రములు కలిగిన వారమై, అన్నపానములు కలిగిన వారమై, మనకున్న దానిని బట్టి, ఈనాడును బట్టి మనం తృప్తి పొందామనుకో, పోయినాయి పోతాయి. ఇప్పుడు ఈ చెట్టు ఉంది, ఆకులు రాలిపోతున్నాయి, ఆ చెట్టు బాధపడిద్దా? లేదు. వస్తున్న చిగురులను బట్టి, రాబోతున్న ఫలాలను బట్టి, రాబోతున్న పువ్వులను బట్టి అది సంతోషిస్తుంది. అలాగే కానీ మనం కూడా సంతోషించగలిగితే, తృప్తి పొందగలిగితే, ఎవరి మీద కోపం పెట్టుకోవాల్సిన పని లేదు. ఆడు నా ఎత్తుకుపోయాడు, ఈడు దుర్మార్గుడు, ఆడు దుర్మార్గుడు, ఈడిది ఆడిది అనేదానికంటే దేవుడు నాకంటే ఘనమైనవి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను సోమవారం దినాన్న పురుషుల కూడికలో చెప్పాను. మొన్న ఆదివారం సువార్త కూడికి వెళ్ళొస్తుంటే మార్కన్న నేను మాట్లాడుకుంటున్నాను. ఏంటనంటే, ఒకప్పుడు సుశీలమ్మ గారు, దేవదానం గారు తర్వాత కూడా మా అమ్మ ఉన్నప్పుడు కూడా ఉదయాన్నే ఒక 10 మంది సేవకులు వస్తే వాళ్ళ క్యారియర్లు గట్టి పంపించేసేవాళ్ళు. అలా సేవకి వెళ్ళేవాళ్ళు. ఈ 4 మందిరాలే కాదు, మనకి ఇంకా బోల్డ్ ఉండే. దేవుని కృపను బట్టి పేర్లు చెప్తే ఇప్పుడు మనోభావాలు దెబ్బతింటే ఎందుకు వచ్చింది, అందుకే చెప్పట్లా. ఏంటి, అంతమంది సేవకులు, అంత స్థలం ఉంది. కొంచెం పెరిగాక వాళ్ళ కనుగొట్టి ఇది మాదే, మాకే అని అంటే సరే చేసుకోపోని వదిలేసి వచ్చినాయి 10 సంఘాలు. ఈ 4 కాకుండా, బయటివి కాకుండా 10 సంఘాలు మనకి, నాకు తెలిసినంతవరకు. ఏమండి, ఈ 10 సంఘాలు వదిలేసుకున్నాం. ఇప్పుడు ఒక మెయిన్ సెంటర్లో కూడా ఒక సంఘం ఉంది. మెయిన్ సెంటర్లో పక్కనే, కొంచెం పక్కనే. అప్పుడు దేవదానమయ్య గారు అన్నారండి, పోనీ దేవుడు ఎందుకన్నా గొప్పవి మనకి ఇస్తాడని చెప్పి. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని మహాకృపను బట్టి చక్కని మందిరాలు కలిగి ఉన్నాం, చక్కని కృప కలిగి ఉన్నాం. పోతాయా? పోనీ. ప్రతిదానికి మనం సిద్ధంగా ఉండాలి దేవుని బిడ్డలారా. ఎందుకని మనం సిద్ధంగా ఉండాలి అని అంటే, ఆ ప్రతి సందర్భంలో కూడా మనతో నడిచేవాడు ఆయనే కనుక. స్తోత్రం చెప్పు గట్టిగా. మనతో ప్రతి సందర్భంలో ఉండి నడిపించేవాడు ఆయనే కనుక. ఆయన విడిచిపెట్టాడు ఎర్ర సముద్రం మధ్యలో, ఆయన విడిచిపెట్టాడు ఫరో వెనకబడుతున్నప్పుడు, ఆయన విడిచిపెట్టాడు పాములు గరిచినప్పుడు, ఆయన విడిచిపెట్టాడు తెగుళ్ళు వచ్చినప్పుడు, ఆయన విడిచిపెట్టాడు ఏ సందర్భంలో ఆయన వీరిని విడిచిపెట్టాడని అక్కడ చక్కగా రాస్తాడు. వారి చెప్పులు పాడైపోలా, వారి బట్టలు పాడైపోలా. స్తోత్రం. ఏం పాడైపోలా? వారి చెప్పులు పాడైపోలా, వాళ్ళు కాళ్ళు వాయలేదట. ఇక్కడ నుండి సాయంకాలం దాకా నడిచామనుకో, సాయంకాలానికి మన కాళ్ళు బూర్లు అయిపోతాయి. కానీ ఇశ్రాయేలీయుల కాళ్ళు వాయలే, వాళ్ళ బట్టలు పాడైపోవాలంటే ఎంత తోడై ఉన్నాడు చూడు దేవుడు. ప్రతి సమయమున, ప్రతి నిమిషమున, ప్రతి సెకనున
ఆయన వారికి తోడై ఉన్నాడు. ఆయనే ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు. అదే రీతిలో ఆయన కూడా మనకు తోడై ఉన్నాడు, తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ కుటుంబానికి ఇదివరకు ఎలాగ ఉన్నారో అంతకంటే చక్కని ఆదరణ దేవుడు మీకు దయచేస్తాడు. ఎందుకనంటే మీ పక్షాన దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఉన్న కుటుంబాలు కూడా దేవుడు కనికరించి తోడై ఉండి చక్కని ఆదరణ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.